నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అవినీతి కుంభకోణంలో అరెస్ట్ అయిన కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వెళ్లబోతున్నారు. అయితే ఈ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక సంవత్సరం నుంచి మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన తలబెట్టినా కూడా అది వివాదాస్పదం అవడం, అలాగే శాంతి భద్రతల అంశంగా మారడం కూడా. ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం ఈసారి పర్యటనపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, అలాగే కూటమి ప్రభుత్వం ఈ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది అని చెప్పి కూడా వైసీపీ పార్టీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అసలు నిజాలేంటి, అలాగే ఈ పర్యటన అంశాన్ని ప్రధానంగా తీసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి రెంటపాల పర్యటనకు ముందు వేరు, రెంటపాల పర్యటన వేరు అన్న తర్వాత ఇప్పుడు పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది అంటున్నారు. అలాగే మరి ఈరోజు ఆయన యూత్ వింగ్తో కూడా భేటీ అయ్యారు. మరి ఆ యూత్ వింగ్లో ఈ నెల్లూరు పర్యటన అంశం ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అయితే ఇందులో భాగంగానే ఈ మీటింగ్ కూడా పెట్టారా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఏదైతేనే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనలో ప్రజల్లో ఉత్కంఠ గురించి ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి 3వ తారీఖు నెల్లూరు వెళ్ళబోతున్నారు, అది కూడా ఒక అవినీతి పరుని పరామర్శించేందుకు. దానికి కూడా మాకు అడ్డంకులు సృష్టిస్తున్నారు, 100 మందికే పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అదేదో ఒక పోరాట యోధుడిని పరామర్శించడానికి వెళ్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో రెంటపాడులో ఏం జరిగిందో మనం చూసాం. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ విధంగా అడ్డుకుంటున్నారు అన్న మాటలు మాట్లాడడానికి అసలు వైసీపీకి హక్కు ఉందంటారా? ఆ రోజు ఏం జరగబోతుందంటారు? మీరు చాలా సుదీర్ఘంగా అడిగారు, కానీ నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. క్వశ్చన్ కాదు, మీరు వీలైతే జగన్మోహన్ రెడ్డికి చెప్పండి. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి చాలామంది అల్లాడుతున్నారు అక్కడికి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన 2 పిఏలు, వాళ్ళు గన్మెన్లు, అంతకుముందు నుంచి రాజు కసిరెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి సెక్రటరీగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, ఆయనకి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు మద్యం కుంభకోణానికి సంబంధించి. మరి ముఖ్యంగా భారతీయ సిమెంట్స్కి సంబంధించిన ఫైనాన్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ కూడా పాపం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మరి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళని ఇప్పటివరకు పరామర్శించలేదు. ఈ లిక్కర్ కుంభకోణంలో ఉన్న నిందితులను కూడా పరామర్శిస్తే మొత్తం జగన్మోహన్ రెడ్డి మొత్తం భారతీయ న్యాయ సంహితలో ఉన్న సెక్షన్లు, వాటికి పాల్పడ్డ ఆ నేరాలకి పాల్పడ్డ నేరస్తులందరినీ కూడా పరామర్శించినట్టు అవుతుంది అనేది నా కోరిక. అందుకని కొంచెం ఆ లిక్కర్ కుంభకోణంలో ఉన్న వాళ్ళని కూడా పరామర్శించాలని నా విజ్ఞప్తి. ఇప్పటి వరకు రౌడీ షీటర్లని పరామర్శించాడు, గంజాయి బ్యాచ్ని పరామర్శించాడు, ఆ బెట్టింగ్లో చచ్చిపోయిన వాడి విగ్రహాన్ని ఆవిష్కరించాడు, ఈవీఎంలు బద్దలు కొడితే ఆయన వెళ్ళి పరామర్శించి వచ్చాడు, ఒక దళిత కుర్రాడి మీద దాడి చేసిన అతన్ని పరామర్శించి వచ్చాడు. ఇట్లా రకరకాల నేరాలు చేసిన వాళ్ళందరినీ పరామర్శించి చక్కగా వాళ్ళతోటి కబుర్లు చెప్పి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. జైళ్ళకే వెళ్ళాడు. ఆయన చేసిన పర్యటనల్లో సగం పర్యటనలు జైళ్ళకే, మిగిలిన సగం పర్యటనలు ఎక్కడికన్నా దేవాలయాలకి వెళ్ళాడని అనుకుంటావేమో, మిగిలిన పర్యటనలు శవాల దగ్గరికి, జైళ్ళు శవాల దగ్గరికి తప్ప ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరంలో ఎక్కడికి వెళ్ళలేదు. అందుకని ఇప్పుడు వెళ్తున్నది కూడా అతను దాదాపుగా 250 కోట్ల రూపాయల క్వాడ్జిని తవ్వి ఎత్తుకొని పోయిన ఒక కేసులో, అంటే అతి దారుణమైన కేసు ఇది. అటువంటి అవినీతి పనులు చేసి కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొట్టి సొంత డొక్కలు నింపుకున్న ఒక వ్యక్తిని వెళ్ళి ఇప్పుడు పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నాడు. ఇటువంటి పరామర్శ యాత్రలు ఇంకా ఎక్కువ చేస్తే నేరస్తులందరూ సంతోషపడతారు. అది జగన్మోహన్ రెడ్డి
ఎజెండా కూడా అదే ఉంది. నేరస్తుల్ని సంతోషపరచాలి అన్న ఒక ప్రధానమైన ఎజెండాతోటి ఈయన జిల్లాల్లో పర్యటిస్తున్నట్టుగా మనకైతే కనపడుతూ ఉన్నది. నెల్లూరు పర్యటనలో ఏం జరుగుతుంది, అక్కడ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, అంత మందిని బాగా సమీకరించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, అక్కడ కుదరటలేదు. అందుకని చెన్నై నుంచి మనుషుల్ని దించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని నెల్లూరు స్థానికులు కూడా, ప్రజలు వాళ్ళందరూ కూడా ఎవడన్నా పక్క రాష్ట్రం వాడు, తమిళనాడు వాడు, కర్ణాటక వాడు ఎవడన్నా కనపడితే ముందర పోలీసులకి పట్టివ్వటం అనేది ఉత్తమమైన మార్గం. శ్రీనివాస్ గారు, ఇక్కడ పర్యటన వేరు, పరామర్శ వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కేవలం పరామర్శ కోసం వెళ్తున్నట్టే కదా, గోవర్ధన్ గారిని పరామర్శ కోసం వెళ్తున్నట్టే కదా. పరామర్శకు వెళ్ళడానికి మరి నియోజకవర్గాల వారీగా జనాన్ని సమీకరించారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అవసరం ఉందంటారా పరామర్శకు వెళ్ళడానికి? ఇప్పుడు ప్రభుత్వం 100 మందికి అనుమతి ఇచ్చింది, 100 మందికి అనుమతి ఇచ్చింది అంటున్నారు కదా. పరామర్శకు అంతమంది కంటే ఎక్కువ మంది అవసరం పడతారంటారా? సో ఇది మరి ఇట్లా జనాన్ని సమీకరించడం బల ప్రదర్శన కాదంటారా? వైసీపీ అసలు ఈ విధంగా మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు? బలం ప్రదర్శించే సమయమా ఇది? బల ప్రదర్శన, భయ ప్రదర్శన. భయం ప్రదర్శిస్తున్నట్టు కనపడతా. ఏది ఒకవైపు ఏమో కేసులు తరుముకొస్తున్నాయి, అరెస్టుల భయం, జైలుకి వెళ్ళాల్సి వస్తుందనేటటువంటి భయంతోనే నా వెనక ఇంతమంది ఉన్నారు, నన్ను అరెస్ట్ చేస్తే ఇంతమంది రోడ్ల మీదకి వస్తారు అనేటటువంటిది ఇవాళ ఈ ప్రదర్శన. ఏది జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనాన్ని ఎందుకు సమీకరించుకుంటున్నాడు? ప్రతి చోట ఏది మొన్న మనం చూసాం పొదిలి పర్యటన, అంతకుముందు రాఫ్తాడు పర్యటన, తెనాలి పర్యటన, రెంటపాళ్ళ పర్యటన, ఇది ఏది రేపు జరగబోయే నెల్లూరు. ఇప్పుడు మీరు వెళ్తోంది పర్పస్ ఇవాళ నెల్లూరు, ఇది జైలుకి వెళ్ళటం రెండోసారి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శకు ఒకసారి వెళ్ళాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఏ జైల్లో పెట్టారు ఆయన్ని? నెల్లూరు జైల్లో పెడితే పిన్నెల్లి పరామర్శకు వెళ్ళాడు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో జైల్లో ఉన్నాడు. మొన్న ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళి పరామర్శించారు ఎవరిని? కాకాని. అక్కడ ఏం జరిగింది? కాకాని ఫైర్ అయ్యాడా, అలిగాడా, ఆవేదన చెందాడా? పెద్దిరెడ్డి, సజ్జల ఫోన్ చేసి చెప్పారా జగన్కి నువ్వు రాలేదని గందరగోళం చేస్తున్నాడు జైల్లో కాకాని అని? దానికోసం పెట్టుకున్న పర్యటన. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు ఏమని, జైళ్ళు, శవాలు, ఈ రెండు తప్ప జగన్మోహన్ రెడ్డి గత ఏడాది ఏంటి ఆయన పనితీరు? జైళ్ళకి వెళ్ళడం, శవాల దగ్గరికి వెళ్ళడం. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పెట్టినప్పుడు సత్యమూర్తి గారు ఏంటది, తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అన్నాడు. అసలు అప్పట్లో అదొక పెద్ద వేవ్. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటే జనం అసలు విపరీతంగా పరుగులు తీసేవాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి, జైలు పిలుస్తోంది రా కదిలిరా అంటున్నాడా? నెల్లూరు జైలు ఏంటి, లేకపోతే ఇప్పుడు ఈ గుంటూరు జైలు ఏంటి? అసలు ఏంటి జైలు పిలుస్తోంది రా కదిలిరా, లేకపోతే శవం పిలుస్తోంది రా కదిలిరా? సరే, ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అరెస్ట్ అయితే జైల్లో ఉంటే పరామర్శించడం తప్పంటారా? ఇప్పుడు శవం దగ్గరికి ఎవరైనా వెళ్ళి పరామర్శిస్తారా? శవాన్ని పరామర్శించడం తప్పంటారా మీరు? ఏ శవం, ఏ జైలు? అంటే జైలుకి వెళ్ళింది ఏ కాజు? మీరు పరామర్శకి జైలుకి వెళ్తే అతనేమన్నా ఒక పోరాట యోధుడు, స్వాతంత్ర సమర యోధుడు, ప్రజలకు మేలు చేసి జైలుకి వెళ్ళాడు అనుకోండి, వెళ్ళండి, పరామర్శించండి, సంఘీభావం చెప్పండి, ప్రజలు హర్షిస్తారు, ఆమోదిస్తారు, మీ వెంట నడుస్తారు. కానీ మీరు వెళ్ళి పరామర్శిస్తోంది ఎవరిని? ఈవీఎం నాలుకేసి కొట్టినాడు ఎవరైనా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. వెళ్ళి ఏమని చెప్పాడు అక్కడ, ఏ ఈవీఎం పగలగొడితే తప్పేంటి అని అడిగాడు. ఇప్పుడు రేపొద్దున కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నాడు, ఏం క్వాడ్జి తవ్వితే కేసులు పెడతారా, జైలుకి పంపుతారా అని అడుగుతాడా? వాటా ఇచ్చాడు కదా, అయినా తప్పేనా అంటే? ఇప్పుడు తన ప్రతి అడుగు ఇవాళ ఏ సందేశం ఇస్తున్నాడు? ఒక రాజకీయ పార్టీ అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక గ్యాంగ్ అయితే అది వేరు, ఒక క్రిమినల్స్ గ్యాంగో, ఒక రౌడీల గ్యాంగో అయితే దాన్ని పట్టించుకోం. మీరు ఒక రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేసుకున్నారు, ఎక్కడ? ఎన్నికల సంఘం దగ్గర పోటీలు చేస్తున్నారు, గెలుస్తున్నారు, మరి అధికారంలోకి వస్తున్నారు, ప్రతిపక్షంలో ఉంటున్నారు. రాజకీయ పార్టీ బాధ్యత ఏంటి? సమాజానికి మీరు ఒక సందేశం ఇవ్వాలి, ప్రజలకు మీరు ఒక స్ఫూర్తిని ఇవ్వాలి, ఆదర్శవంతంగా నిలవాలి.
ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సందేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడిగా ప్రజలకి చెప్తున్నటువంటి నిర్దేశం ఏంటి? తల్లిపై కేసులు వేయమనా, చెల్లెళ్ళ ఆస్తులు దిగమింగమనా, లేకపోతే ఇట్లా అవినీతి కుంభకోణాలకు పాల్పడినటువంటి వాళ్ళని జైళ్ళకి వెళ్ళి పరామర్శించమనా, బెట్టింగ్లో అప్పుల పాలై సూయిసైడ్ చేసుకున్నాడు విగ్రహాలు ప్రతిష్ఠించమనా? అంటున్నారు రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేసుకున్నారు అని. మరి ఆయన రాజకీయాల్లో కొనసాగాలంటే ఆయన పార్టీ నాయకులను ఆయన పరామర్శించకుండా ఆయన రాజకీయాల్లో ఎలా కొనసాగుతారు సార్? మరి నాయకుడైతే పరామర్శించు, నేరగాడిని పరామర్శించడం ఏంటి? చర్చ అది కదా, ప్రజలు అడుగుతోంది అది, ప్రజలు నిలదీస్తోంది అది. మీరు వెళుతోంది పరామర్శని ఎవరిని? ఇప్పుడు ఇందాక మరి సత్యమూర్తి గారు ఇందాక చెప్పారు, నీకు అర్థమైంది కదా ఏమని? ధనుంజయ రెడ్డి ఏం పాపం చేసుకున్నాడు? ఎందుకని పరామర్శించలేదు ఇంతవరకు ధనుంజయ రెడ్డిని? 5 ఏళ్ళు నువ్వు ప్రిన్సిపల్ సెక్రటరీగా నీ సీఎంఓ మొత్తం మోసాడు కదా. బాలాజీ గోయిందప్ప ఫైనాన్స్ నీ కంపెనీలో నీ 13 ఏళ్ళుగా నీ సిమెంట్ ఫ్యాక్టరీ మోసాడు. అతను ఎందుకు పరామర్శించలేదు? ఓఎస్డి అతను చూస్తే జాలేస్తుంది అన్నావు, కృష్ణమోహన్ రెడ్డి చూస్తే నాకు ఎంతో జాలి అన్నావు. అంటే జాలి పడితే ఎందుకని పరామర్శించలేదు? ప్రభుత్వం మరి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి అడ్డంకులు సృష్టిస్తోంది, అడ్డుకుంటుంది ఆయన్ని. మరి వీళ్ళని పరామర్శించడానికి వెళ్తే పర్మిషన్ వెళ్ళమని నేనే చెప్తున్నా కదా, వెళ్ళమని చెప్పు, వాళ్ళని కూడా పరామర్శించమను. ఇప్పుడు అడ్డంకులు ఏమన్నా నిన్న రెంటపాళ్ళ పర్యటనకు సృష్టించిందా ప్రభుత్వం? ఆయన ఇంటి గేట్లకి తాళ్ళు కట్టారా? ఆయన అసలు బయటికి రానియకుండా ఇంటి చుట్టూతా వందలాది పోలీసులను పెట్టారా? హౌస్ అరెస్ట్ చేశారా? తాళ్ళు కట్టలేదు కానీ ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వలేదు అంటున్నారు కదా సార్. ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వలేదు, తాళ్ళు కట్టి ఆపలేదు. సెక్యూరిటీ ఇవ్వలేదా? సెక్యూరిటీ నువ్వు తీసుకోలేదా? నెక్స్ట్ వచ్చే క్వశ్చన్, ఇవ్వలేదని మీరు అంటున్నారు, తీసుకోలేదని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ సూచనలు మీరు పాటిస్తే మీరు వాళ్ళ ఎందుకు సెక్యూరిటీ ఇవ్వరు? ఇప్పుడు నువ్వు రెంటపాళ్ళు ఎన్నింటికి వెళ్తానన్నావు, ఎన్నింటికి బయలుదేరతానన్నావు, నీ షెడ్యూల్ ఏంటి? 9ంటికి బయలుదేరతానన్నావు, 11ంటికి చేరతానన్నావు. నీకోసం అక్కడ 15 రోప్ పార్టీలు ఉన్నాయి, నీకోసం అక్కడ 650 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. నువ్వు వెళ్ళావా అక్కడికి? అంటే ఇప్పుడు నీ ప్రయాణం మొత్తం, నేను మొత్తం ఒక 7 గంటలు ప్రయాణం చేస్తాను, అందరినీ రోడ్ల మీదకి రమ్మని మెసేజ్లు పంపిస్తాను, మీరు నాకు బందోబస్తు ఇవ్వమంటే ఇదెక్కడి చోద్యం, ఇదెక్కడి విడ్డూరం? బందోబస్తు ఎవరికి ఇస్తుంది? పోలీస్ ప్రభుత్వం. నిబంధనలు పాటిస్తే, ప్రభుత్వాన్ని గౌరవిస్తే, వాళ్ళు చట్ట ప్రకారం వ్యవహరిస్తే బందోబస్తు ఇస్తారు. అంటే మీరు ఎలా ఉందంటే హంతకులకి బందోబస్తు ఎందుకు కల్పించరు? ప్రభుత్వం మేము అతన్ని కిరాతకంగా హత్య చేస్తాం. క్లియర్ గా కనిపిస్తున్నాయి సార్. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ లో ఇంకెవరున్నా అరెస్ట్ చేసేవాళ్ళు, అంత దూరం అయితే ఉపేక్షించే వాళ్ళు కాదు కదా. అలా అరెస్ట్ చేయకపోవడం వల్ల కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంటుంది కదా. ఏ అరెస్టు? ఎవరిని అరెస్టు? ఏమి చేయకపోతేనే ఏడుస్తున్నారు, ఇంకా అరెస్ట్ చేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడమా? జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో ఇంకెవరుండి అంటే ప్రభుత్వ ఆంక్షలను ఉపేక్షిస్తే అరెస్ట్ చేస్తారు కదా సార్. మరి ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఒక శాసనసభ్యుడిగా ఉన్నాడు. దేనికైనా టైం వస్తుంది. ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇందా కోర్టు దగ్గర అదే అన్నాడు, కోర్టు నుంచి బయటకు వస్తూ కస్టడీకి ఇస్తే దేవుడు సమాధానం చెప్తాడు, కాలం సమాధానం చెప్తుంది అని అతను అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా ఇప్పుడు చెప్పింది అదే కదా, కాలం సమాధానం చెప్పు. లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విచ్చల విడిగా డబ్బులు అక్కడికి వెళ్తాట, ఆ గొని సంచి ఒకటి వేసుకుంటాట, పోతాట. అట్ట ఎన్నిసార్లు వెళ్ళాట, మొత్తం కాల్ హిస్టరీ, కాల్ డేటాతో సహా ఎన్నిసార్లు ఆ గోనె సంచులు డబ్బులు కుక్కిన గోనె సంచులు వేసుకొని వెళ్ళాడు అని చెప్పి పోలీసులు మొత్తం పెడుతున్నారు. కాలమే నిర్ణయించింది. ఇప్పుడు ఏంటి, కాలం నిర్ణయించింది, రిమాండ్లో ఉంచింది. ఇంకొకటి ఏంటి అంటే, ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, వివిఐపి మూమెంట్ ఉన్నప్పుడు పోలీసులకి విత్ టైమింగ్స్ సమాచారం ఇస్తారు. ఆ సమాచారం ప్రకారం వాళ్ళు షెడ్యూల్ చేసుకుంటారు. ఎక్కడెక్కడ రోప్ పార్టీ అంటే, నువ్వు తాడేపల్లిలో బయలుదేరిన నుంచి నువ్వు రెంటపాళ్ళ చేరే వరకు తాళ్ళు పట్టుకొని నిలబడరు. ఇది అర్థం చేసుకోవాలి. సామాన్య ప్రజలు అంటే వైసీపీ వాళ్ళకి తెలియదు, సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రోప్ పార్టీ అంటే దాదాపుగా 6-7 చోట్ల రోప్ పార్టీలను పెట్టారు. ఎక్కడైతే క్రౌడ్ జమ అవుతారో, క్రౌడ్ జమ అయిన చోట
ఆ వీవీఐపీ మీద పడకుండా వాళ్ళు రోప్ పార్టీ అరేంజ్ చేస్తారు. నువ్వు ఎక్కడెక్కడ ఆగుతావో కూడా నీ పార్టీ కార్యకర్తలకి చెప్పావు. వాళ్ళు జనాన్ని సమీకరించి రౌడీల్ని సమీకరించుకొని అక్కడ గుమికూడారు. నువ్వు షెడ్యూల్లో నేను ఇక్కడ జనాన్ని సమీకరిస్తున్నాను అని పోలీసులకి షెడ్యూల్ ఇస్తే ఈ 6 కాకపోతే 60 రోప్ పార్టీలు పెట్టి నువ్వు ఎక్కడ జనాన్ని సమీకరిస్తానని షెడ్యూల్ ఇచ్చావో అక్కడ రోప్ పార్టీ పెట్టుండేవాళ్ళు. పోలీసులు ఎక్కడైతే క్రౌడ్ ఉంటుందో అక్కడ రోప్ పార్టీ పెడతారు. ఈ విషయాలన్నీ సామాన్య ప్రజలకి తెలియకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకనే పోలీసులు రోప్ పార్టీ పెట్టిన దగ్గర కాకుండా వేరే చోట్ల జన సమీకరణ చేసుకొని పోలీసుల్ని వాళ్ళ మొత్తం పోలీసు వ్యవస్థ మొత్తాన్ని తప్పుదో పట్టించే విధంగా ప్రవర్తించి ఇప్పుడు ఈ వైసీపీ చేస్తున్న ఆర్గ్యుమెంట్లు అన్నీ చూస్తే సింగయ్యని కావాలనే వాళ్ళు కారు కింద వాళ్లే తోసినట్టుగా అనిపిస్తున్నది. దీనికి ఇష్యూ చేయటానికి అంటే ప్రజలు మన పోలీసులు రోప్ పార్టీ ఇవ్వకపోవటం వల్ల కార్యకర్తలు ముందరికి రావటం తోసుకొని వచ్చి కారు కింద పడిపోయారు అని ఎస్టాబ్లిష్ చేయటానికి వాళ్లే సింగయ్యని తోసినట్టున్నారు కారు కింద. లేకపోతే పూలు చల్లేవాడు కారు కింద ఎట్ట పడతాడు? వాళ్లే తోసినట్టున్నారు. తొక్కించుకుంటూ పోవటం ఏంటి? మనిషి ఎదురుగా కారు కింద పడితే ఆ మాత్రం తెలీదా? అంటే ఎందుకు చెప్తాను ఇవన్నీ, ఎందుకు డౌట్లు వస్తున్నాయి అంటే మొత్తం ఎక్కడ చూసినా కానీ వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఈ అరాచకపు వాదన చూస్తే వాళ్లే మొత్తం ఈ డెత్ ప్లాన్ చేసినట్టుగా కనపడుతూ ఉన్నది. ఇక్కడ పోలీసుల్ని తప్పుదోవ పట్టించడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచటం, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని నిరూపించటం జగన్మోహన్ రెడ్డి అతను మొత్తం ప్రధాన ఎజెండాగా ముందరికి వెళ్తున్నాడు. కాబట్టి ఈరోజు నన్ను నేరస్తుల్ని పరామర్శించటం ఏంటి? మీరు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు కదా, ఒక్క క్వశ్చన్ జగన్ అడగండి. నేరస్తుల్ని ఎందుకు పరామర్శిస్తున్నావు జగన్? నేరస్తుల్ని ఎందుకు పరామర్శిస్తున్నావు జగన్ అంటే నేను నేరస్తుని కాబట్టి. నేరస్తుడిని పరామర్శిస్తాడు, మీకేంటి అభ్యంతరం? తనే అనేక కేసుల్లో నేరస్తుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ నేరస్తులందరికీ నాయకుడిగా, క్రిమినల్స్ గ్యాంగ్ లీడర్గా ఇవాళ అతను ఏంటి, ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు లేదు గత ఏడాదిగా ఆయన పర్యటనలు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే ఎంత హుందా ఉండాలి, ఎంత గౌరవం పొందాలి. పోలీసుని అనే మాటలైనా అవి? అరే సప్త సముద్రాల అవతలున్న లాక్కు వస్తా, బట్టలు తీసి కొడతా, ఇవా మాజీ ముఖ్యమంత్రి పోలీసుని అడ్రస్ చేసే విధానం? అసలు ఆ విడుదల రజని పోలీసులపైన దౌర్జన్యం, అంబటి రాంబాబు పోలీసుల మీద దౌర్జన్యం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు పోలీస్ స్టేషన్ మీదే దాడి. అంటే ఏంటి వీళ్ళు? పోలీస్ అంటే వీళ్ళకి ఏమైనా ఎలర్జీయా? పోలీసు వీళ్ళని పరిరక్షణ కోసం ఉంటున్నారా? పోలీసు వీళ్ళని ఏంటి శత్రువుగా చూస్తున్నారా? ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇప్పుడు అతను పోరాటం చేస్తోంది, అతను తిరగబడుతోంది, అతను ఇవాళ ప్రత్యర్థిగా భావిస్తోంది ప్రభుత్వాన్నో తెలుగుదేశం పార్టీనో జనసేననో కాదు, పోలీసులను టార్గెట్ చేసే లీడర్ను మొదటిసారి చూస్తున్నాం. లీడర్ కాదు, అతను లీడర్ అయితే పోలీసుని టార్గెట్ చేయడు, క్రిమినల్ కాబట్టే పోలీసుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఫర్దర్గా క్వశ్చన్ అడగబోయే ముందర నేను ఒక విషయం చెప్తా. జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటనకి వెళ్ళాడు, ఐతానగర్ పర్యటనకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు చెప్పండి? గంజాయి ముఠాని, గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళాడు. అక్కడ ఆ ముగ్గురు గంజాయి వ్యక్తులు, ఆ బ్యాచ్ గంజాయి బ్యాచ్ చైన్ స్నాచర్లు, గంజాయి తాగి రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని కొట్టేవాళ్ళు, పోలీసు మీద దాడి చేసి అతన్ని చంపబోయిన వాళ్ళు. వీళ్ళని పరామర్శించటానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళని పరామర్శించటానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళని, ఆ నవీను వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని విక్టరు, వాళ్ళని పక్కన నిలబెట్టుకొని ఎందుకు చెప్పలేదు? మీడియాతోటి ఎందుకు మాట్లాడలేదు? అంటే ఏంటి ఆ ఉద్దేశం? ఏంటి? అతనికే తెలుసు
ఈ నేరస్తులందరినీ నేను సపోర్ట్ చేస్తున్నాను, ఇది తప్పు అని జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. కానీ ఇక్కడ ఏంటి అంటే, ఇందాక మీరు మన డిస్కషన్ మొదట్లో టీవీఎస్ గారు ఒక మాట అన్నారు. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డిని ఫస్ట్ వెళ్ళి ఎవరు పరామర్శించారు? సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్ళి పరామర్శించారు. ఇప్పుడు జగన్ వెళ్తున్నాడు. ఎందుకు? వాళ్ళిద్దరూ ముందర ఎందుకు వెళ్ళారు? వాళ్ళిద్దరూ వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఏమి సందేశం ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి ముందే ఎందుకు వెళ్ళలేదు? ఎన్ని క్వశ్చన్లు చూడు. ఈ క్వశ్చన్లకి సమాధానం ఉందా? దానికి కూడా డివిఎస్ గారు చెప్పేశారు ఆల్రెడీ. కాకాని గోవర్ధన్ రెడ్డి లోపల అక్కడికి వెళ్ళిన వాళ్ళతోటి ఏదో బెదిరించాడు. నువ్వు మరి డబ్బులు నా దగ్గర మొత్తం 50% నీకే ఇచ్చాను కదా, మరి నేను జైల్లో ఉన్నా, నువ్వు బయట ఉన్నావు, ఏంద్రా బిడ్డ అని అడుగుంటాడు కదా. లేకపోతే ఇతను ఇంత హడావిడిగా పరిగెత్తుకుంటూ నెల్లూరు జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది? ఇది ఇక్కడ పాయింట్ ప్రజలందరూ గమనించాలి. అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయటానికి పోలీసులు ఎంత లాంగ్ రోప్ ఇచ్చారు? మొత్తం లాంగెస్ట్ రోప్ ఇచ్చారు. చాలా రాష్ట్రాల్లో తిరిగేంత లాంగ్ రోప్ ఇచ్చారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళేంత లాంగ్ రోప్ ఇచ్చారు. మరి సుప్రీంకోర్టు దగ్గర కూడా ఈయనకి యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయిపోతే అప్పుడు అరెస్ట్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి? కోర్టులన్నీ కూడా ఈ కేసులో ప్రైమా ఫెసి ఉంది, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి అని ఒక నిర్ణయానికి రావటం వల్ల కదా అతనికి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకపోవటం. మరి అటువంటి అంటే ప్రైమా ఫెసి నేరం దాదాపుగా ఎస్టాబ్లిష్ అయిపోయిన ఒక రిమాండ్ ఖైదీని ఈ అంతకుముందర ఈయన 16 నెలలు జైల్లో ఉండొచ్చిన ఆయన వెళ్ళి పలకరీయటం ఏంటి? ఇవన్నీ ఆలోచించాలి ప్రజలు, ఇవన్నీ ఆలోచించాలి. పోలీసుల్ని పెట్టి అణచివేయటం 2 నిమిషాల పని, 2 నిమిషాల పని. నిన్న చూసాం కదా ఆ తాడిపత్రిలో ఆ పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంత ప్రతిఘటించాడంటే అసలు మొత్తం ఒక గుండాలని పెట్టుకొని పోలీసుల మీద అటాక్ వచ్చారు గుండాలు అతన్ని అరెస్ట్ చేస్తూ ఉంటే. అతన్ని సార్ రండి సార్, ప్లీజ్ సార్ అని పోలీసులు బతిలాడుతుంటే ఆ పెద్దారెడ్డి గుండాలు మొత్తం వచ్చి ఎగబడ్డారు పోలీసుల మీదకి. పోలీసులు తుపాకీ చూపిస్తే వాళ్ళు ఆగిపోయారు. ఆ ఫోటోలు తీసి వైసీపీ సోషల్ మీడియా ఈ రోజున ఏం ప్రచారం చేస్తున్నదో తెలుసా? పోలీసులు గుండాల్లాగా మారిపోయారు, పోలీసులు తుపాకులు చూపిస్తున్నారు, పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు, ఇదే కదా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అని ఈ రోజున వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నది. అంటే నీ పెద్దారెడ్డి గుండాలు పోలీసుల మీద దాడి చేయొచ్చా? పోలీసులు ఇంకా తుపాకీ తీసి చూపించారు, అది రెడ్ బుక్ రాజ్యాంగం అంట. నీ గూండాలు పోలీసుల మీద దాడి చేస్తే కరెక్టా? జగన్ ఆలోచించాలి. సభ్య సమాజం ఇటువంటి విషయాలను ఆలోచించాలి, ఈ ప్రచారాలని గమనించాలి. పోలీసులు తుపాకీ చూపించారని చెప్పి ఇది రెడ్ బుక్ రాజ్యాంగం, జీవించే హక్కు లేదా అంటే ఖచ్చితంగా జీవించే హక్కు లేదు. నేరస్తులకి ఈ సమాజంలో జీవించే హక్కు లేదు. నేరం చేసిన వాడికి, దౌర్జన్యం చేసేవాడికి, పోలీసుల మీద అటాక్ చేద్దామని ప్రయత్నం చేసేవాడికి ఎటువంటి హక్కులు ఉండకూడదు. ఇందాక సార్ ఒక మాట అన్నారు, రౌడీలను జనాలను సేకరిస్తున్నారు నియోజకవర్గాల వారీగా అని చెప్పి కూడా ఒక మాట అన్నారు. అయితే మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది, మాకు ఏ జన సమీకరణ చేయాల్సినటువంటి అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిపైన ఉన్న అభిమానంతోనే ప్రజలు వస్తున్నారు, సో ఆ అభిమానాన్ని చూసి తట్టుకోలేకే కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు, ఆయన పర్యటనను అడ్డుకునే దమ్ము ఎవరికైనా ఉందా అని చెప్పి వైసీపీ సవాల్ కూడా విసురుతుంది. సో ఈ సవాల్ ఎవరికంటారు? ఇక్కడ 2 అంశాలు. వీళ్ళు పిలవకుండానే వాళ్ళు వస్తున్నారా? ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు, మొత్తం మా కొవ్వూరు నియోజకవర్గం ప్రజలంతా తరలి రావాలని పిలిపించాడు. ఆ మార్గంలో ఉన్నటువంటి ప్రతి
మాజీ ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏం చేస్తున్నారు? మెసేజ్లు పెడుతున్నారు, వాట్సాప్లు, వాహనాలు సమకూరుస్తున్నారు, అందరినీ మొబైల్ చేస్తున్నారు. పనులు మానుకుని ఎవడమ్మా వచ్చేది? ఎందుకు వస్తారు? వాళ్ళకి పొలం పనులు లేవా? ఇదేమైనా ఎన్నికల సమయమా? ఎందుకు వస్తున్నారు? కేవలం ప్రలోభాలు. అక్కడ ఇచ్చే డబ్బు మేము ఇస్తాం, అక్కడ పలావ్ ప్యాకెట్లు, మందు అంతా సరఫరా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు. ఇది కేవలం ఏంటి? ఇది బల ప్రదర్శన కాదు, ఇది భయ ప్రదర్శన అన్నది. అందుకే మీ భయం కోసం ఏం చేస్తున్నారు? చుట్టూ దడి కట్టుకుంటున్నారు. నా చుట్టూ జనం ఉన్నారు, నన్ను అరెస్ట్ చేస్తావా అని సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి అన్నమాట. చేస్తారు. ఏది టైం వస్తే జనం ఉన్నా ఎవరున్నా అరెస్టు తప్పదు. కాకపోతే టైం రావాలి. మరొక అంశం ఏంటి? అడ్డంకులు. ఎవరు కల్పిస్తున్నారు అడ్డంకులు? అసలు ఇక్కడ అడ్డంకులు ఏంటి? హెలికాప్టర్ ఇవ్వకుండా చేశారని అంటాడు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబు గారు అంటే ఇంట్రెస్ట్ని పొందేందుకు కానీ ఆయన అడ్డంకులు సృష్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. పోలీసుల చేత ఎవరైతే ఆయన హెలీప్యాడ్కి ప్లేస్ ఇద్దామనుకున్నారో వాళ్ళని బెదిరింపులకి దిగుతున్నారు అంటున్నారు. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎలాంటి మనిషి? అతను గతంలో అమరావతి మహిళలు వాళ్ళకి కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా వీళ్ళు ప్లేస్ ఇవ్వలేదు. వాళ్ళు ఏంటి, అమరావతి నుంచి తిరుపతి ఏదో మొక్కు తీర్చుకుని పాదయాత్రగా వెళ్తుంటే అక్కడ వాళ్ళు న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటూ కాలినడకన వెళ్తున్నటువంటి మహిళలకి వీళ్ళు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఈ సోకాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కనీసం వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కాదు, బాత్రూమ్స్ కూడా వాళ్ళు కల్పించని పరిస్థితుల్లో శ్రీధర్ రెడ్డి వాళ్ళకి ఏర్పాటు చేశాడు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డికి కంటగింపు అయింది. వాళ్ళిద్దరి మధ్య అది కదా అసలు. ఏం జరిగింది? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నువ్వు కోల్పోయావు. దాని ఫలితంగా అతను చక్కగా గెలిచాడు. అతను ఇలాంటి వ్యక్తి కాదు. ఏది, నువ్వు హెలిప్యాడ్ ఇస్తానంటే వద్దని, ఇవ్వద్దని చెప్పే మనస్తత్వం ఉన్నాడు కాదు. హెలికాప్టర్ వీళ్ళకి ఇవ్వలేదు. హెలిప్యాడ్ అనేది అసలు సమస్యే కాదు. దేశంలో ఏ హెలికాప్టర్ జగన్మోహన్ రెడ్డికి పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మొన్న పైలట్ చెప్పాడు, అనిల్ కుమార్. పైలట్లు భయపడిపోతున్నారు ఇతనికి హెలికాప్టర్ తీసుకురావడానికి. రాఫ్తాడ్లో మనం చూసాం కదా, బతుకు జీవుడా అని పారిపోయారంట. ఏది, చంపుతారేమో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మనుషులు అలా హెలికాప్టర్ మీద పడ్డారు. అయితే హెలికాప్టర్కి ప్లేస్ ఇవ్వకపోండి, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పర్యటన ఆపే ప్రసక్తే లేదు, మేము రోడ్డు మార్గం ద్వారా అయినా ఏ విధంగా వస్తామో చూడండి అన్నట్టు సవాల్ విసురుతున్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. అసలు అతన్ని ఆపడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇదేంటిది? ఇది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ఇక్కడ ముఖ్యమంత్రి. ఆయన ఎవరిని హౌస్ అరెస్టులు చేశారా? ఈ సంవత్సర కాలంలో ఎవరినన్నా ఆపేశారా? జగన్మోహన్ రెడ్డి ఎన్ని పర్యటనలు జరిపాడు? అసలు ఎందుకు వారం వారం పోయి వస్తున్నాడు కదా, ఆపుతున్నారా? నువ్వు ఎలాహంకి వెళ్ళటానికి లేదు, నువ్వు ఇక్కడే తాడేపల్లిలో ఉండు అని చెప్పి ఏమన్నా దడిగట్టారా? ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి మంగళవారం ఇక్కడ దిగుతున్నాడు, మళ్ళా గురువారం వెళ్ళిపోతున్నాడు. ఈ బుధవారం నాడు ఒక ప్రెస్ మీట్ పెడతాడు, లేదా ఒక పరామర్శకి వెళ్తాడు. ఇది కదా చేస్తుంది, ఒక పర్యటన పెట్టుకుంటున్నాడు. ఆయన కదలికలని, ఆయన ప్రయాణాలని ఎవరన్నా ఆపుతున్నారా? ఇప్పుడు ఇక్కడ అడ్డంకులు సృష్టిస్తున్నారనేది ఒక బిల్డప్, ఆటంకాలు కల్పిస్తున్నారన్న ప్రచారం ద్వారా ఏదో సానుభూతి పొందాలని ప్రయత్నం. ప్రజలంతా పిచ్చోళ్ళ. అడ్డంకులు అంటే ఏంటి? నిన్న ఇంట్లో నుంచి బయటకు రానికపోవడం ఎంతసేపు? పోలీసు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇల్లు చుట్టుముడితే ఆయన బయటకు రానికపోతే పని అమ్మా. పోలీసులు జగన్మోహన్ రెడ్డిని ఆపాలంటే జస్ట్ ఇట్ ఇస్ జాబ్ ఆఫ్ 2 minutes. ఎక్కువ శ్రమ కూడా పడక్కర్లా. నువ్వే చేసావు కదా చంద్రబాబుని ఇంట్లో నుంచి బయటకు రానియకుండా. అదే పోలీస్ ఇప్పుడు వాళ్ళకుంది. నిన్ను రాకుండా చేయడం ఎంతసేపు అని ఒకవేళ చెయ్యాలనుకుంటే. అసలు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మేము ఎప్పుడైనా అడ్డుకున్నామా మా టైంలో అని చెప్పి? అబే ఏమి చెప్తిరి అదే సినిమా డైలాగులు గుర్తొస్తున్నాయి. అరే, అడ్డంగా పడుకోవాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్కి, రోడ్డుకి అడ్డంగా పడుకోవాల్సిన పరిస్థితి కల్పించింది ఎవరు? అతను ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక సెలబ్రిటీ, హీరో. ఏంటి, ఒక మెగా ఫ్యామిలీ, ఒక పవర్ స్టార్. అలాంటి ఆడు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదన్నారు మీరు. మొత్తం శివారుల్లో పోలీసులందరినీ ఎన్ని వందల మందిని పెట్టారు. ఏం చేశాడు?
అతను పవన్ కళ్యాణ్ అడ్డంగా పడుకున్నాడు, చచ్చినట్టు అలవ్ చేశారు. చంద్రబాబుని ఏం చేశావు, చెలో ఆత్మకూరుకు పిలిపిస్తే ఆయన ఇంటి గేట్లకు తాళ్ళు కట్టారు. ఆ రోజే అన్నాడు ఏమని, ఈ పసుపు తాళ్లే నీకు ఉరి తాళ్ళు అన్నాడు. జరిగిందా లేదా? ఊరి పడ్డదిగా. ఆ పార్టీకి ఊరి పడిందా లేదా? ఆ రోజు ఆయన ఇంటి గేట్లకు తాళ్ళు కట్టకుండా ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేదా? ఆ తప్పులు చేయటానికి ఇవాళ చంద్రబాబు సిద్ధంగా లేడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ తప్పులైతే చేశాడో పవన్ కళ్యాణ్ అడ్డంగా పండబెట్టాడు. ఇప్పుడు నిన్ను అడ్డంగా పండబెట్టడానికి చంద్రబాబు సిద్ధంగా లేడు. ఆయన ఇంటి గేట్లకు నువ్వు తాళ్ళు కట్టావు, నీ ఇంటి గేట్లకు ఆయన తాళ్ళు చచ్చినా కట్టాడు. శుభ్రంగా తిరుగు, నువ్వు తిరగాలి, నువ్వు పడాలి, నేరస్తులు కలవాలి, నువ్వు గుంతలో పడాలి, లేకపోతే నువ్వు ఇంకా కొంతమందిని చంపాలి. సింగయ్య ఏం పాపం చేసుకున్నాడమ్మా? సత్యమూర్తి గారు చెప్పారు, నీ వాహనం మీద పూలేయడమే అతను చేసుకున్న పాపమా? అయితే ఇప్పుడు ఏమంటున్నారు సార్, హైకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది. అంటే ఈ వీడియో ఏదైతే ఉందో ఇది ఫేక్ అని మేము మొదటి నుంచే చెప్తూనే ఉన్నాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పు వచ్చింది, ఇది ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అని చెప్పి అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు కొట్టేశారంటారా, ఏం జరిగిందంటారా హైకోర్టులో? హైకోర్టులో కేసు కొట్టేశారని ప్రచారం చేసుకుంటున్నారా ఏంటి వాళ్ళు? ప్రభుత్వానికి ఎదురు దెబ్బ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ. ఇక్కడ ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సింగయ్యని కారు ఎక్కి తొక్కిచ్చిన కేసులో సింగయ్య దీన్ని మామూలుగా వేరే విధంగా చూడాలంటే సింగయ్య మర్డర్ కేసు. దాన్ని వాళ్ళు ఏం రాస్తారంటే డివిఎస్ గారు నేను చూశాను, రెంటపాళ్ళ కేసు అని రాస్తున్నారు. రెంటపాళ్ళ కేసు ఏంటి? సింగయ్య మర్డర్ కేసు కదా ఇది. రెంటపాళ్ళలో జరిగిందా? రెంటపాళ్ళలో జరిగిందా ఇది? ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? గుంటూరులో జరిగింది కదా. అంటే రెంటపాళ్ళ కేసులో అంటే అన్ని తప్పుడు వార్తలు, తప్పుడు కమ్యూనికేషను, తప్పుడు సిద్ధాంతాలని ప్రతిపాదించటం, తప్పుడు వార్తల్ని సమాజంలో స్ప్రెడ్ చేయటం, ఇదే గోల. దీని మీద తప్పుల మీద బతుకుదామని చేస్తున్న ఈ మొత్తం వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ వాళ్ళు చేస్తున్న పనే ఇది. మీకు ఆ కొమ్మినేని శ్రీనివాసరావు విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? వాళ్ళు దగ్గర పెట్టుకొని డిబేట్లు పెట్టని చెప్పింది. దానికి చంద్రబాబుకి చెంపదెబ్బ అనేసారు. డిబేట్లు చంద్రబాబు పెట్టాడా? డిబేట్లు పెట్టింది ఎవరు? సాక్షి టీవీలో డిబేట్లు పెట్టింది ఎవరు? చంద్రబాబుకి చెంపదెబ్బ అని పెట్టి రాశారు. ఇది కూడా అంతే. నేను అందుకనే ఆ ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నా. ఇక్కడ జరిగింది ఏంటి అంటే అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసు మాకు 2 వారాలు టైం కావాలి అని అడిగారు. అడిగితే గవర్నమెంట్ రిక్వెస్ట్ మీద, ఏజీ రిక్వెస్ట్ మీద ఈ కేసుని 2 వారాలు వాయిదా వేశారు. ఇది క్వాష్ పిటిషన్ మీద జరిగింది. అంటే కేసు కొట్టే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అంటే ఈ కేసు కొట్టేయండి అని పెడితే 2 వారాలు టైం ఇచ్చారు. అవన్నీ కూడా ఆధారాలు, ఫోరెన్సిక్ రిపోర్ట్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడానికి ఇంకొక 2 వీక్స్ టైం కావాలని ప్రభుత్వం అడిగితే ఇచ్చారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గెలిచింది ఏంటి, చంద్రబాబు నాయుడు ఓడిపోయింది ఏంటి? అంటే మళ్ళా జూలై 15 ఈ కేసు మళ్ళీ వచ్చింది. ఎక్కడికి పోతుంది? 2 వారాల తర్వాత వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాహనాన్ని కూడా పరీక్షించారు. అది ఫిట్గా ఉంది అని తేలింది. అంటే యాంత్రిక లోపం లేదు, మనిషి లోపమే అనేది తప్ప యాంత్రిక లోపం లేదు అనేది కూడా వచ్చింది. మానవ తప్పిదం అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్. ఎవరా మానవుడు? డ్రైవర్ రమణారెడ్డి లోపల కూర్చుని పైకెక్కి ఆ బాయ్నెట్ మీద డ్యాన్స్ లేపిస్తూ అవివాదం చేస్తున్న ఆ మానవుడు జగన్మోహన్ రెడ్డి. ఏ మానవుడి తప్పిదం? లోపల కూర్చున్న 4-5 మానవులు ఉన్నారు. విడుదల రజని, సుబ్బారెడ్డి, లేకపోతే పేర్ని నాని, ఈ మానవుల తప్పిదమా? తేలాల. అది ఇక్కడ కేసు అది అంతే తప్ప ఇదేదో ఎవరు గెలుపో ఎవరు ఓటమో కాదు. సింగయ్యకి న్యాయం జరగాలి. చచ్చిపోయిన సింగయ్యకి టైరు ఎక్కి గొంతు మీదకి ఎక్కి పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తుల్లో గుచ్చుకొని చచ్చిపోయిన సింగయ్యకి న్యాయం జరగాలి. అంతే తప్ప ఇదేదో రాజకీయ పోరాటము కాదు. రాజకీయ పోరాటం ఒక క్రిమినల్
ఒక క్రిమినల్స్ని అందరినీ వేసుకొని రాజకీయ పోరాటం ముసుగులో క్రిమినల్స్ తోటి గ్యాంగ్ వార్లు సృష్టిస్తున్నది జగన్మోహన్ రెడ్డి, అంతే తప్ప నెల్లూరు పర్యటనలో మరిన్ని సింగాయిలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. అది నెల్లూరు ప్రజలు కూడా దీన్ని ఒక ఇదిగా చూసుకోవాలి, కేస్ స్టడీగా చూసుకోవాలి. సింగాయాలు కాకుండా చూసుకోండి. ఈ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటే మొత్తం అందరు రౌడీ ఎలిమెంట్సే ఉంటారు కదా. దీనికోసమే ఈ మాస్ మొబిలైజేషన్ కోసమే ఆయన అక్కడ బెంగళూరు యలహంక ప్యాలెస్లో మీటింగులు పెడుతూ ఉన్నాడు. ఈసారి ప్రత్యేకంగా చెన్నై నుంచి గ్యాంగుల్ని దించుతున్నాడు అనేది సమాచారం. అందుకని నెల్లూరు ప్రజలు జాగ్రత్తగా ఉన్నారు. రైట్ సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యూత్ వింగ్తో కూడా సమావేశమయ్యి వాళ్ళకి దిశానిర్దేశం చేశారనమాట. సో దానిలో ఆయన ఏమంటున్నారంటే అన్యాయాలు క్రిమినల్ వింగ్ కాదు, యూత్ వింగ్. యూత్ వింగ్ నువ్వు అన్నది నాకు అర్థం కావట్లా. యూత్ వింగా క్రిమినల్ వింగా? యూత్ వింగ్తో సమావేశమయ్యారు. అంటే అక్కడ రెండింటికి పెద్ద తేడా ఏమన్నా? అంటే అన్యాయాలు అక్రమాలు ప్రశ్నించేందుకు సోషల్ మీడియాని విరివిగా వాడుకోవాలని చెప్పారు. అండ్ ఇంకొక మాట కూడా ఆయన అన్నారండి, ప్రజలకు దగ్గరగా ఉండటం చాలా ముఖ్యం అని చెప్పారు. సో ఈ మాట కొంచెం ప్రజలకు ఎంత దగ్గరగా ఉండాలంటే టైర్ గొంతు మీదకి ఎక్కించేంత దగ్గరగా ఉండాలి. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను విలువలు విశ్వసనీయత కోల్పోకుండా రాజకీయం చేశానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? చాలా ఇబ్బంది పెడుతున్నావు, చాలా ఇబ్బంది పెట్టే ప్రశ్న వేశావు. ఏది విలువలు విశ్వసనీయత అంటే ఏ విలువలు? తల్లిపై కేసేసే విలువల, తల్లికిచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేయమనే విలువల, ఏ విలువలు? చెల్లి ఆస్తులు మింగే విలువల, బాబాయ్ హంతకుల్ని కాపాడే విలువల, ఏ విలువలు? విలువలు అంటే ఫోన్ ట్యాపింగ్. విశ్వసనీయత కుటుంబంలో ఉందా? నీ కుటుంబంలో నీ పట్ల విశ్వసనీయత ఉందా? నీ పార్టీలో నీ పట్ల విశ్వసనీయత ఉందా? జనంలో ఇంకెందుకు ఉంటుంది? నువ్వు అసలు విలువల గురించి విశ్వసనీయత గురించి మాట్లాడితే జనానికి అందుబాటు అన్నారు, ప్రజలకు అందుబాటులో ఉండాలి అన్నారు. నువ్వు ముఖ్యమంత్రిగా అందుబాటులో ఉన్నావా? అంటే ముఖ్యమంత్రిగా అందుబాటులో ఉండకూడదని రాజ్యాంగం ఏమన్నా చెప్పిందా? 5 ఏళ్ళు సీఎంగా ఉండి జనానికి అందుబాటులో లేని నువ్వు ఇవాళ ఏదో క్రిమినల్ వింగు యూత్ వింగు వాళ్ళని అందుబాటులో ఉండమంటే? అంటే పార్టీలో సీనియర్స్ అందరూ కూడా జైలు పాలు అవుతున్న పరిస్థితి కదా సార్. పార్టీని లీడ్ చేయాలన్నా కూడా మరి యూత్ అవసరం చాలా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి. అందులో భాగంగానే ఈ మీటింగ్ పెట్టారని కూడా అంటున్నారు. నిజమై ఉండొచ్చు అంటారా? ఏంటి అందుబాటులో ఉండటం? దేనికి అందుబాటులో ఉండటం? నేరాలు చేయడానికా? ఇప్పుడు ఒకటి రేపు నెల్లూరు పర్యటన, ఇప్పుడు యూత్ వింగ్ సమావేశం, అదే అసలు ఏంటి దాని యొక్క ఉద్దేశం? వీళ్ళందరితో ఈ సమావేశం పెట్టుకోవడం ద్వారా రేపటి ఎల్లుండి పర్యటనలో ఇంకా ఎంత భయోత్పాతం సృష్టించాలని. ఇప్పుడు మనం చూసాం ఇవాళ సమావేశంలో ఎవరున్నారు ఆయన పక్కన? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎడం పక్కన, జక్కంపూడి రాజా ఇటు పక్కన. అంటే ఇంకా ఎందుకు అసలు వాళ్ళు లేరే? వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇంకా తెనాలి బ్యాచ్ నవీన్ అలియాస్ కిల్లర్ కూడా పాల్గొన్నాడా? సముద్రాల పవన్ అలియాస్ లడ్డు కూడా పాల్గొన్నాడా? జాన్ విక్టర్ అదేమంటే అడ్వకేట్, జూనియర్ అడ్వకేట్ అంటాడు. ఇప్పుడు అతను ఎవరు ఉన్నాడు? కల్లం హరిప్రసాద్ రెడ్డి. అంటే ఎవరు? ఇప్పుడు ఈ యూత్ వింగా, అది క్రిమినల్ వింగా? ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక నెరగాళ్ల సమూహంగా ఉంది, కానీ ఇది అసలు ఒక రాజకీయ పార్టీగా లేదనమాట. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భంగా ఆయన చేసినటువంటి ప్రసంగం కూడా చూసినట్లయితే సోషల్ మీడియా ఒక ఆయుధం అన్నాడు. సోషల్ మీడియా ఒక ఆయుధం అంటే ఏంటి? మళ్ళీ బిగిన్ అయిందా? మళ్ళీ ఉన్మాదం, సోషల్ సైకోలను మళ్ళీ వదులుతున్నారా? ఈ 2వ సంవత్సరం మళ్ళీ మొత్తం సోషల్ సైకోలతో మళ్ళీ అదే వికృత క్రీడ మనం చూసాం. కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన మొదటి 6 నెలల్లో సోషల్ సైకోల భరతం పట్టారు. ఎవరు? నందిగం సురేష్ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, లేకపోతే సుధారాణి, కృష్ణవేణి, మొత్తం అంతా ఒక దెబ్బ కొలిక్కి వచ్చినట్టుంది. మళ్ళా సోషల్ మీడియా బయటకు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక కేవలం ఏంటంటే తన అరెస్ట్ తప్పదు, తను జైలుకి వెళ్ళక తప్పదన్నటువంటి భయంతో చేస్తున్న ప్రదర్శన. ఇది బల ప్రదర్శన కాదు, ఇది భయ ప్రదర్శన.